బుధవారం రోజున దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని చిత్రాన్ని నెరవేర్చడానికి దేవుని ఆరాధిద్దాం. చిత్తం
కలుగును గాక. ఈరోజు మనం దీపస్తంభం గురించి నేర్చుకుందాము. అపోస్తలుడైన యోహాను గారు 2000 సంవత్సరాల క్రితం ఈ యోహాను గారు మరి ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశారు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన అది అంటే దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతని దీపం వృక్షం విషయంలో వేసి చూపించారు. ఆ చూపించినప్పుడు ఆ దర్శనంలో కలిగిందంతా కూడా ఆయన రాశారన్నమాట. ఆ ప్రకటన గ్రంథం ఏంటంటే అది మర్మంతో ఉన్నది, అది ప్రవచన పుస్తకం అన్నమాట. దానిలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ప్రవచనంగా ఉంది. ఆ ప్రవచనాలు అర్థం కాకుండా ఉంటున్నాయంటే దేవుని చిత్తంలో లేకపోతే అవి అర్థం అవ్వవు. దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తంలో ఉండకపోతే అర్థమవుతుంది అన్నమాట. దీపస్తంభం విషయంలో మనకి అర్థమవుతుంది. దేవుని వెలుగు అనేది దీపస్తంభంలో ఉంది. దీపస్తంభం అనేది ఒక వ్యక్తి, ఒక దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తుల సమూహం అన్నమాట. ఈ 7 దీపస్తంభములు మధ్యన దేవుడు నిలబడి ఉన్నారన్నమాట. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఆ దర్శనంలో ఆయన చూస్తున్నారు. ఆయన్ని మరి మనం ఎలా చెప్పాలంటే దేవుడు మరి యోహాను గారిని శిష్యుల్లో అపోస్తలుడైన యోహాను గారిని ఎంచుకొని ఒక దీప వృక్షముగా ఆయన వాడుకుంటున్నారు. అనేక మందికి వెలిగించే బిడ్డగా ఆయన వాడుకుంటున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ విధంగా దేవునికి ఇష్టంగా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధంగా ఉండాలి, అది తండ్రి చిత్తము అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి జకరియా గారితో కూడా దేవుడు మాట్లాడారు. జకరియా 4వ అధ్యాయము 2వ వచనంలో 7వ వచనంలో మరి 10వ వచనంలో అంటే యెహోవా యొక్క 7 ఆత్మలు అని ఉంది. 7 ఆత్మలు అంటే 7 దీపములు కూడా 7 ఆత్మలు అని చెప్పి దేవుడు అక్కడ జకరియా గారి ద్వారా దర్శనంలో మాట్లాడుతున్నారు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో దేవుడు వారికి బోధిస్తాడు. దేవుడు వెలుగుగా ఉన్నారు కాబట్టి ఆ వెలుగు అనే దేవుడు ఏంటంటే మనుషులో ఉండి ఆ వెలుగు సంబంధులుగా నడుస్తున్నప్పుడు దేవుడి మర్మాలు మనిషికి బోధిస్తారు. ఆ 7 దీపస్తంభమును చూసి మరి ఎక్కడ అవి ఉన్నాయని తెలుసుకున్నాడంటే జకరియా గ్రంథంలోని మరి చూద్దాము 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము జకరియా గ్రంథములోని 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చూసిన దర్శనం అక్కడ కనిపిస్తుంది. ఎవరైనా తీస్తే మరి చదవండి. చక్కగా జకరియా గారికి మరి దర్శనం కలిగింది, ప్రకటన మరి యోహాను గారికి దర్శనం కలిగింది. అలాగే అనేక మంది మన పరిచర్యలో కూడా దర్శనాలు చూశారు. వాళ్ళు ఏంటంటే దేవునికి విధేయత కాకపోతే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక అని చెప్తున్నారు. ఎవరైతే వినగలిగిన చెవులు కలిగి ఉంటారో వాళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఆ దీప వృక్షములాగా వాడబడతారు. అలాగా దేవుని కళ్ళు, ఆత్మీయ నేత్రాలు, జ్ఞానేంద్రాలు కలిగి తండ్రి చిత్తం ఏంటో అది గ్రహించగలరన్నమాట. ఇప్పుడు జకరియా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో
నీకేమి కనబడుచున్నదని అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభంలో దాని మీద ఒక ప్రతిమను, దీపస్తంభములకు 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడెను అని చెప్తున్నారు జకర్యా గారు. అలాగే అక్కడ 7వ వచనంలో కూడా, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించను. మరి జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరము పునాది వేసినప్పుడు అతని చేతులు ఆ సైన్యములకు అప్పేందుకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని అక్కడ జకర్యా గారు చెప్తున్నారు అన్నమాట. ఆ విషయంలో ఈ కార్యాలు అల్పమైన కాలంలో తృణీకరించిన వాడెవడు? లోకమంతటిలో సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో, ఆ 7 నేత్రములు ఉన్న ఆ దేవుడు అటువంటి పరిస్థితులను విడిపించే దేవుడు ఈ జెరుబ్బాబెలు చేతిలో నుండి గుండు నూలుట చూచి సంతోషించారట. ఆ సమస్య నుండి అక్కడ విడుదల ఇచ్చినట్టు అక్కడ మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న వారికి మరి సమస్యలు ఎక్కువ వస్తాయి. అటువంటి సమస్యల నుండి దేవుడు విడిపించడానికి వెలుగు సంబంధులుగా, అంటే మర్మముగా ఉన్న విషయాలని బయటపరిచేటప్పుడు అర్థం చేసే వాక్యము, విప్పబడిన వాక్యము, ముద్రించబడిన వాక్యము మరి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. మరి ప్రవచన గ్రంథంలో మరి విప్పడం మనము చదువుకున్నాం, అవన్నీ నేర్చుకున్నాం. విప్పబడిన వాక్యము విషయంలో దేవుడు ఏ విధంగా నడిపించారో ఆ విధంగా ఆ దీప వృక్షము, ఆ గోల్డెన్ ల్యాంప్స్ నిర్గమ 25వ వచనం 8-9 వచనాల్లో కూడా ఉన్నది. ఏంటంటే దేవుడు మోషేకు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు తీసుకొని ఒక నిబంధన ఇచ్చారంట. మరి ఆ ప్రత్యక్ష గుడారము నివాస స్థలము అంటే దేవుని యొక్క నివాస స్థలము, ప్రత్యక్షపు గుడారము అంటే పరలోకములో ఎలా ఉందో దేవుని యొక్క నివాసము, అలాగే భూలోకంలో కూడా దేవుని యొక్క నివాసాన్ని నిర్మించమని మోషే గారితో చెప్పారు. అక్కడ పరిశుద్ధ స్థలంలో ఈ దీప వృక్షము కూడా దేవుడు అక్కడ పెట్టమని అక్కడ మోషే గారు చెప్పారు. అలాగే ప్రత్యక్ష గుడారము పరలోకానికి ఒక ఛాయ రూపంలో ఉంది. అంటే ఒక ప్లానింగ్ ఉంది. మనం ఏదైనా ఆర్ట్ గీయాలంటే ఒక ముందుగా స్కెచ్ గీస్తాం కదా పెన్సిల్తో, ఎలాగైతే స్కెచ్ చేస్తారో తర్వాత దాని మీద కడతారు, దాని మీద ఆ పెయింటింగ్ క్లీన్గా ఆ పిక్చర్ని మరి చక్కగా గీస్తారు, తర్వాత కలర్స్ అవన్నీ ఎలా వేస్తారో అలాగే పరలోకంలో ప్రత్యక్ష గుడారము పరలోకంలో ఉన్న ఆ ఛాయని ఇక్కడ భూలోకంలో ఒక ఛాయగా నిర్మించడానికి మరి దేవుడు ఆలోచిస్తున్నారు. అది ఆలోచించి ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క ప్రవక్తని తీసుకొని వస్తున్నారు. ఆ ప్రవక్తలతో మర్మంగా దేవుడు మాట్లాడారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే అంటారు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు ముందుగా జరగబోయే విషయాలు ఏవైతే ఫ్యూచర్లో జరుగుతాయో ముందు దేవుని యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చబడాలని ఉందో ఆ విషయాలు దేవుడు ముందుగానే బయలుపరుస్తారు అని చెప్పి యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. ఏవైనా విషయాలు మనం ముందుగా ఏం జరగబోతాయో మన కుటుంబంలో మన పిల్లలకి మన పెద్దవారికి ఎలాగ చెప్తామో అలాగే దేవుడు ఈ జరగబోయే విషయాలు పరలోక రాజ్యము ఒక ఛాయ రూపంగా మరి దేవుడు ముందుగా ఒక ప్లాన్ అనేది భూలోకంలో ప్రత్యక్ష గుడారం అనేది నిర్మించి ఆ పరిశుద్ధ స్థలములో
దేవుడు నివసిస్తాడు, ప్రజలతో నివసిస్తాడు. దానికి దీపవృక్షం అనేది వెలుగునిస్తుంది. ఆ యెహోవా నేత్రములు, యెహోవా ఆత్మలు, అది ఆయన ఆ విధంగా ఆయన నిర్మించి ఆయన ప్లాన్గా ముందే చెప్తారని ఇక్కడ యోహాను సువార్త చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ముందుగానే దేవుడు ప్రతి విషయాలు ఆయన చెప్పకుండా ఏమీ చేయడనమాట. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పిదని, అయితే నేనిక ఎన్నడూ గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. అంటే ప్రవచనాలు, ఉపమానాలు, ఆ మర్మాలు అవన్నీ కూడా క్లారిటీగా చెప్పే విషయము ఆ గడియ వస్తుంది. ఆ దినమంది మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమే నేను తండ్రిని వేడుకొందును అని మీతో చెప్పడలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అని అప్పుడు మీరు నమ్ముతారు. నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఎప్పుడైతే క్లారిటీగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ముందు మర్మంగా మాట్లాడారంటే, ఎందుకు దేవుడు మర్మంగా మాట్లాడారంటే సాతానికి అర్థమవకుండా దేవుని పిల్లల్ని ప్రత్యేకించి ఆ దీపవృక్షం అనే వెలుగుగా ఉండాలి మనం. అది తండ్రి చూడండి. ఆ వెలుగు లేకపోతే చీకటి సంబంధాలుగా ఉంటే ఆ మర్మాలు తెలియవు. ఆ మర్మాలు దేవుడు తెలియపరచాలి. కాబట్టి ఇక్కడ నిర్గమాకాండంలో కూడా ఉంటుంది. అది మనం చదువుకున్నాము. శుక్రవారం ఆదివారం చదువుకున్నాము. అది నిర్గమాకాండము 27వ అధ్యాయంలో ఉంటుంది. 21 వచనం చూద్దాము. 20-21 మరియు దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. మంచి ఒలీవల నూనెని దంచి ఆ ఒలీవల నూనె ద్వారా దేవుడు అలాగా వెలిగిస్తారన్నమాట. అది ఆ దీపవృక్షం అనేది వెలుగుతూ ఉంటుంది. అది నిత్యము వెలుగుతూ ఉండాలంట. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడ. దేవుడు మరి అహరోన్ గారు కర్ర ఒకటే రాత్రంతా ఉండి చిగిర్చింది. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఆ ఎండిన కర్ర, జీవము లేని కర్ర, ఆ విప్పబడిన వాక్యము, దేవుని యొక్క మర్మాలు చూసే కళ్ళు, జ్ఞానేంద్రియాలు, ఆయన స్వరాన్ని వినగలిగే చెవుల ద్వారా దేవుడు ఏం చేశారు? ఆ మర్మాలు అనేవి బోధించారు. దేవుడు బోధిస్తే అది అర్థం అవ్వాలి. వినగలిగే చెవులు ఉండాలి, గ్రహించగలిగే ఆ మనసు అనేది మనిషికి ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? ఎంత వాక్యం చెప్పినా దేవుడి స్వరము వినలేని చెవులు ఎందుకుంటాయి? మరి వాళ్ళు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ వారు గ్రహించరు. వారి హృదయం కోపినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు యేసయ్య. కాబట్టి సాక్ష్యము మందసం ఎదురున్న తెర వెలుపలంట యెహోవా గారు, ఆయన వంశము, ఆయన కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆ సన్నిధిని దాన్ని సవరిస్తూ ఉన్నాడంట. అంటే ఆయిల్ అయిపోతుంటే దాంట్లో వేసి ఆ ఒత్తి కరెక్ట్గా వెలుగుతుందా లేదా? ఆ వెలుగుతేనే కదా ప్రజలకి మరి దీవెన, ఆశీర్వాదం. అది ప్రార్థనాత్మక సూచన. ఎప్పుడు కూడా సంపూర్ణమైన భక్తి కలిగింది, మాన్యత కలిగిన భక్తి కలిగింది, మనుషులందరి కోసం ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు.
దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టారు. అస్తమయమున ఉదయమున కలుగును గాక అని దేవుడు వెలుగును చీకటిని సృష్టించారు. ఆ సృష్టించినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుని మాటలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. తండ్రి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం చేసిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని ఉంది మత్తయి 7:21. కాబట్టి దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టారు, అస్తమయమునకు ఉదయమని ఆ ఉదయం అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినప్పుడు రెండవ దినం అయిందనమాట. అలా సృష్టిని దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టించినప్పుడు ఆ విధంగా ఆ సృష్టికర్త అయిన దేవునికి లోబడినప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ఆ దేవుడు ఈ మర్మాలు బోధిస్తారు. ఆదికాండం 1:5 8 చదువుతూ ఆయన సృష్టి గురించి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన వాక్ చేతన ఆయన ఏ విధంగా సృష్టించారో మరి ఈ ప్రకృతిని, దేవుని బిడ్డలుగా మనల్ని మతము కులం భేదం లేకుండా ఎలాగా ప్రతి ఒక్కరిని ప్రేమించి వారి మాట వినకపోయినా వారి పాపం నుండి శాపం నుండి విడిపించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టి ఎంతగా ప్రేమించారో మనం కూడా అలా ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నామని వాక్యం చెప్తుంది 1 యోహాను 3:10. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను గారు మరి దీపస్తంభాన్ని పెట్టారన్నమాట. నిర్గమకాండం 16:34 ఉంది ఆ మాట. కాబట్టి ఆ మందస్సములో నేను నీకు ఇచ్చే శాసనములను ఉంచాలి. ఆ మందస్సం దగ్గర ఏంటి పెట్టాలి, దేవుడు ఏ శాసనాలు పెట్టారు, ఏ ఆజ్ఞలు పెట్టారు అవన్నీ పెట్టాలి అని మోషే గారికి చెప్పారు. అలాగే నిర్గమకాండం 25:21-22 నేను నీకు ఇచ్చే శాసనములను ఆ మందసములో నుంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తము మీకు తెలియపరుస్తాను. తండ్రి చిత్తం ఏంటో అక్కడ తెలియపరుస్తారంట. మనం కూడా దీపవృక్షముగా ఉండి పరిశుద్ధ స్థలములో ఉండి మన ఇంటిని, మన దేహాన్ని ఆలయంగా పెట్టుకొని మరి నూతన బంధంలో దేవుడు మనకి ఏ నిబంధన ఇచ్చారు, దేవునికి మనకి ఒక నిబంధన ఇచ్చారు కదా, ఆ నిబంధన బట్టి దేవుడు మరి ఇష్టపడి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు ఏ విధంగా మరి మోషే గారికి ఆ కట్టడలను ఎలాగైతే అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీకు తెలియపరుస్తాను అని చెప్పి అక్కడ మోషే గారిని నిర్ణయించుకొని మరి అక్కడ ప్రజలని, ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా నడిపించడానికి దేవుడు ఆయన కట్టడలు ఎలా అనుసరించాలి అనే విషయాలు దేవుడు ఆయనకి బోధించారు. మరియు దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తెవలనని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించారు. ఆ దీపస్తంభమునకు ఇరు పక్కల నుండి ఈ 2 ఒలివల చెట్లు ఏమిటవి 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కొమ్మరించి ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటవని నేను అతన్ని అడుగగా అతడు నాతో ఇవేమిటవని నీకు తెలియదా అని ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడకు యెహోవా యొద్ద నిలబడుచు తైలము అంటే అభిషేకం పొందిన వారు పోయి వారే ఉన్నారని దేవుడు అక్కడ చెప్తున్నారు. జకర్యా గ్రంథంలో ఉంది. జకర్యా గారితో మాట్లాడుతున్నారు ఈ విషయాలు. 4:11-14 చూస్తే మీరు ఆ విధంగా దేవుని బిడ్డలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలని ఆయన చిత్తాన్ని ఏమేందో ప్రజలకి తెలియపరచడానికి ఎంచుకున్నారన్నమాట. ఆ విధంగా దేవుని ఇష్టంగా ఆ విధంగా మనము నడవగలిగి ఉండాలి.
పవిత్రమైన దీప వృక్షము సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరసలను, దాని ఉపకరణములన్నింటినీ కూడా దీపము కొరకు ఆ తైలమును తీసుకొని రావాలన్నమాట. అంటే దేవుని పరిశుద్ధంగా మనం ఉండి దేవుని యొక్క అభిషేకానికి, ప్రార్థనకి సూచన ఇవి. నిర్గమకాండ 39 అధ్యాయంలో ఉంది ఈ మాట. 39 నిర్గమకాండ 39:37 ఉంది ఈ మాట. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ఆ దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు అని మోషే గారు చెప్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు కూడా అది వెలుగుతూ ఉండాలి. అంటే ప్రార్థన, ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి, ప్రజలందరూ వాగ్దాన భూమికి చేరాలి అని చెప్పి అది నిత్యము వెలుగుతుండాలి, యెహోవా సన్నిధిని చక్కపరచాలి అని అహరోను గారి కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అనమాట. అలాగే ఎంచుకోవాలి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుని ఆలయ విషయంలో, దేవుని పని విషయంలో పరిచారకులుగా ఎంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇది మీ తరమునకు నిత్యమైన కట్టడ. అంటే తరతరాల వరకు చూడండి ఎంత దీవెనకరమైన కుటుంబము. అతడు నిర్మలమైన దీప వృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధి నిత్యము చక్కపరుస్తున్నాడట. లేవీయుల కాండము 24 అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఇవి 4 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. అలాగే న్యాయాధిపతుల్లో కూడా ఉంది 9వ అధ్యాయం 9వ వచనంలో, మమ్మల్ని ఏనుమని ఒలివ చెట్టు నడగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వల్ల నరులు సమ్మానించుదురో నా తైలము నీ యొక్క మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అని ఒలివ చెట్టు మాట్లాడుతుంది. ఒలివ చెట్టు దేవునికి లోబడింది. ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వల్ల నరులు సమ్మానిస్తారు అని నా తైలము నీ యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి. ఒలివ చెట్టు అవును, చెట్ల మీద రాజు. చూడండి, ప్రకృతి దేవుని మాట వింటుంది, మరి దేవుని పిల్లలు వింటున్నారు అన్నమాట. ఒలివ చెట్టులాగా మనం ఉండాలి, ప్రార్థనా పనులుగా ఉండాలి. దేశం పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి ఏ సంబంధమైనవి అని అడుగుతున్నారు. కాబట్టి అటు విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కీర్తనాకారుడు కూడా చెప్తాడు 23వ అధ్యాయం 5వ వచనంలో, నా శత్రువులు ఏదంటే నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నాకేనే నిండి పొర్లుచున్నది. ఈ ఒలిపిల్ల శక్తిగా ఉన్నవాళ్ళు ఈ రాజుగా దావీదు రాజు. మరి సౌలు చంపడానికి బయలుదేరతాడు, అయినా సరే నా శత్రువులు ఏదంటే నీవు నాకు భోజనం సిద్ధపరచదు అంటున్నారు. ఎంతమంది మనకి శత్రువులు ఉన్నా వాళ్ళు ఎదురుగుండా భోజనం సిద్ధపరిచే దేవుడు. ఎప్పుడైతే నువ్వు వెలుగు చెట్టు వలె ఉంటావో, దీప వృక్షము. దీప వృక్షం అంటే 7 ఆత్మలతో, యెహోవా 7 ఆత్మలు అని మనం ఇందాక చదువుకున్నాము. ఎక్కడది? జకరియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఆ ఆత్మతో, దేవుని ఆత్మతో, యెహోవా ఆత్మతో మనం ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని దర్శనం ద్వారా మాట్లాడతారు, స్వరం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు నేరుగా. నీకు ఎవరి మీద నువ్వు ఆధారపడతావు, ఎవరు నీకు శత్రువులు ఉన్నారని వేదన పడతావు. ఏం చేస్తాడంటే, నా శత్రువు ఏదంటే నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుడు అభిషేకిస్తాడనమాట. నీ ద్వారా అనేక తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను అభిషేకిస్తాడు. అభిషేకించి తండ్రి చిత్తాన్ని ద్వారా నెరవేర్చుకుంటాడు. అనేక మంది ఒలివ చెట్లు కలిసి ఆ దీప వృక్షాన్ని ఒక
సమూహముల ఒక్కొక్క వ్యక్తి కూడా దీపవృక్షంలాగా ప్రార్థనా పనులుగా దేవుని దగ్గర గడిపి దేవుని ప్రజల్ని, నశించిపోతున్న ప్రజల్ని దేవుని రాజ్యాన్ని నడిపించే విడలగా ఉండాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా జకరియా గారు కూడా ఏం చెప్తారు, దీప స్తంభమునకు ఇరుపక్కలలో ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివి అని అడుగుతున్నాడు ఆయన. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరిస్తున్నది ఈ ఒలివ చెట్లు అని చెప్పి. చూడండి, చెట్టు ఎలా మాట వింటుందో, లోబడుతుందో, ఆ విధంగా మనం కూడా లోబడాలి. మరి యోహాను గారు కూడా వీరు భూలోకములకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభం 2 ఒలివ చెట్లను దీప స్తంభములనై ఉన్నారు అని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 4:11 వచ్చిన 4వ వచనంలో భూలోకముల కంటే ఎవరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీప స్తంభములై ఉన్నారు. ఆ ఒలివ చెట్లు అంటే అర్థం ఏంటి? దీపవృక్షము. ఆ ఒలివ చెట్టుని మనిషిని చెట్టుగా పోలుస్తారు. నెబుకద్నెజరుకి ఆ విధంగానే కళ ద్వారా మాట్లాడతారు. చెట్టుగా మనం ఉన్నాం. ఏ చెట్టుగా ఉన్నాం? ఫలిస్తున్నావా? విలువైన బిడ్డగా ఉన్నావా? ఘనమైన పాత్రగా నువ్వు ఉన్నావా? దేవుని యొక్క చేతిలో ఒక బలమైన ఆయుధంగా ఉన్నావా? శత్రువులు ఎదుట భోజనం నీకు సిద్ధపరుస్తాడట. ఆ విప్పబడిన వాక్యాన్ని ద్వారా దేవుని యొక్క మర్మాలు, దేవునికి ఇష్టంగా నువ్వు ఎలా బ్రతకాలి అనే విషయాలన్నీ కూడా నీకు బోధించి నేను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడి ఈ మాట చెప్తున్నాడు. మరి మిగిలిన మనం బుధవారం, శుక్రవారం చెప్పుతాము. ఈ మాటలు దేవుడు దీవించిన కాకుండా పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేకుడా, నాయన కృపగల దేవ, ఏమిచ్చి నేను రుణము తీర్చగల ప్రభా. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారిని మమ్మల్ని నిలబెట్టి అయా ఒలివ చెట్టుగా చేయాలని, ఒక దీపవృక్షముగా చేయాలని ఆశపడి మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రాలు. ఇంకనూ ప్రభు అటువంటి బిడ్డలు ఎక్కడున్నారో ప్రభు నాయన మీరు దర్శించండి, మాట్లాడాలి. అయా దేశం కోసం ప్రార్థన చేయడానికి, మనుషులందరి కోసం ప్రార్థన చేస్తే మరి దేవునికి ఇది అనుకూలమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అని చెప్తున్నా ప్రభు. మీ వాగ్దానం మీరు ఇచ్చిన మరి అయా నాకది మోషే గారితో చెప్పినట్టు మరి తండ్రి నాయన ఒక ప్రత్యక్ష గుడారంలో మీరు నివసిస్తారు, మీ ఇల్లుగా ఉండాలి అని చెప్పి అది ఒక ఛాయగా మరి ఏర్పాటు చేశారు ప్రభు. అది భూలోకములోనికి పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందును నెరవేర్చబడిన కాక అని చెప్పి ప్రభు మరి భూలోకంలోనికి పరలోక రాజ్యము దిగి వస్తుందని చెప్తున్నా ప్రభు. యెరూషలేము పట్టణం దిగి వచ్చించున్నదని పాటలు పాడుతున్నాం, మరి వాక్యం చెప్పుకుంటున్నాం ప్రభు. తండ్రి నాయన మరి అంచె దినాల్లో ఉన్నాం ప్రభు. మాకు బోధించండి, నడిపించండి. మాకు కలిగిన సమస్తాన్ని నీ బలమైన హస్తాల్లో పెడుతున్నాం ప్రభు. మా ప్రాణాత్మ దేహాన్ని అంకితం ఇస్తున్నాం అయ్యా. మీరు సహాయం చేసి నడిపిస్తేనే కానీ మేము నడవలేము ప్రభా. అయ్యా మీరే అధ్యక్షత వహించి నడిపిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, వింటున్న వాక్యముని అయ్యా మరి మా ప్రతి ఒక్కరు హృదయాల్లో మరి ఫలింపు దయచేసి అయ్యా మీ సన్నిధిలో గడపడానికి మీరు సహాయం చేస్తున్నందుకు అయ్యా మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధులకి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, బాధల్లో, వేదల్లో, దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దర్శించి అయ్యా నీ మార్గంలో నడిపించుకొని సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.